సింహాచలం ఆలయంలో జరిగిన దుర్ఘటనపై విచారణ పూర్తి అయింది. ఘటన పూర్తిగా నిర్లక్ష్యం కారణంగానే చోటు చేసుకున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో 7 మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ ప్రాథమిక విచారణ పూర్తి చేసింది. దుర్ఘటనకు బాధ్యులు ఎవరన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేసిన కమిషన్ నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలకు సిఫారసు చేసినట్టు తెలిసింది. ఇదే సమయంలో ఈ ఘటన వెనుక కారణాలపైన విసుగుపోయే అంశాలను పొందుపరిచినట్లు సమాచారం. సింహాచలం ఆలయంలో చంద్రోత్సవంలో జరిగిన అపశృతిపై 2వ రోజు త్రిసభ్య కమిటీ విచారణ చేసింది. విశాఖ సర్క్యూట్ హౌస్లో దాదాపు 20 మందిని విచారించింది. పట్టణ మరియు పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ అధ్యక్షతన కమిషన్ సభ్యులు ఐజీ ఆర్కే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, దేవాదాయ శాఖ, సింహాచల దేవస్థానం, పర్యాటక శాఖ అధికారులతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక పోలీసులు విచారించారు. ప్రమాదం ఎలా సంభవించింది, అందుకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్కరితో మాట్లాడిన స్టేట్మెంట్ నమోదు చేశారు. వారి నుంచి పలు దస్తాలు తీసుకున్నారు. జిల్లా అధికారుల నుంచి ఆరా తీశారు. విచారణ సమయంలో ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఈఈ రమణ దానికి హాజరు కాకుండా పనుల నిమిత్తం అరకు వెళ్ళిపోయారు. ఇది గురించిన అధికారులు ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. ఆయన తీరును త్రిసభ్య కమిటీ తీవ్రంగా పరిగణించింది. ఇతర మార్గాల్లో ఈఈ రమణకు సమాచారం చేరవేసి వెంటనే వెనక్కి రప్పించారు. ప్రాథమిక విచారణలో గోడ నిర్మాణంలో లోపాలను గుర్తించిన కమిషన్ సింహాచలం ఆలయ దేవాదాయ శాఖ, ఏపీ పర్యాటక సంస్థ ఇంజనీర్ ఉద్యోగులు మీద గట్టి చర్యలు సిఫారసు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 8 నుంచి 10 మందితో పాటు గుత్తేదారుల మీద చర్యలు ఉండవచ్చని తెలుస్తుంది. మరోసారి పూర్తిస్థాయి విచారణ జరిపి ఘటన జరగడానికి గల కారణాలు, భవిష్యత్ జాగ్రత్తలపై నెల రోజుల్లో మొత్తం నివేదిక సమర్పించేందుకు కమిషన్ నిర్ణయించింది.